enterprise. First question, who became the first IPL player to hit 1000 boundaries? 1000 boundaries కొట్టిన మొదటి IPL క్రికెటర్ ఎవరు? ఆప్షన్ ఏ రోహిత్ శర్మ, ఆప్షన్ బి కేఎల్ రాహుల్, ఆప్షన్ సి విరాట్ కోహ్లీ, ఆప్షన్ డి శిఖర్ ధవన్. ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ వచ్చేసి 1000 బౌండరీలు కొట్టిన మొదటి ఐపీఎల్ క్రికెటర్. నెక్స్ట్, which Indian shooters won silver in the mixed air rifle event at the ISSF World Cup 2025? తెలుగులో వచ్చేసి ISSF వరల్డ్ కప్ 2025లో మిక్స్డ్ ఎయిర్ రైఫిల్ విభాగంలో రజత పథకం గెలిచిన భారతీయ షూటర్లు ఎవరు? ఆప్షన్ ఏ ఎలవెనిల్ వలారివన్ అండ్ దివ్యాంష్ పన్వార్, ఆప్షన్ బి ఆర్యా బోర్స్ అండ్ రుద్రాక్ష పాటిల్, ఆప్షన్ సి ఐశ్వర్య తోమర్ అండ్ మెహులీ ఘోష్, ఆప్షన్ డి సౌరభ్ చౌదరి అండ్ మను బేకర్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఆర్యా బోస్ అండ్ రుద్రాక్ష పాటిల్. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ స్ట్రాటజిక్ ప్రాజెక్ట్స్ హ్యావ్ ఇండియా అండ్ రష్యా అగ్రీడ్ అపాన్ రీసెంట్లీ? ఇటీవల భారత్ మరియు రష్యా కలిపి ఎంత సంఖ్యలో వ్యూహాత్మక ప్రాజెక్టులు అంగీకరించాయి? ఆప్షన్ ఏ 3, ఆప్షన్ బి 5, ఆప్షన్ సి 6, ఆప్షన్ డి 7. ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి 6. అంటే రష్యా అండ్ భారత్ మరియు రష్యా కలిపి వ్యూహాత్మక ప్రాజెక్ట్ వచ్చేటప్పటికి 6కి ఒప్పందం అనేది జరిగింది. నెక్స్ట్, హౌ మచ్ ఇన్వెస్ట్మెంట్ హ్యాస్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కమిటెడ్ ఫర్ ద పెట్రోకెమికల్ ప్రాజెక్ట్ ఇన్ ఒడిషా? ఒడిషాలో ఉన్నటువంటి పెట్రోకెమికల్ ప్రాజెక్ట్కి IOCL ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఎంతవరకు ఇన్వెస్ట్మెంట్కి కమిట్ అయింది? ఒడిషాలో పెట్రోకెమికల్ ప్రాజెక్ట్ కోసం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఎంత పెట్టుబడి పెట్టాలని నిర్ణయించింది? ఆప్షన్ ఏ 50,000 కోట్లు, ఆప్షన్ బి 55,000 కోట్లు, ఆప్షన్ సి 61,077 కోట్లు, ఆప్షన్ డి 70,000 కోట్లు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 61,077 కోట్లు. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈజ్ లీడింగ్ సెబీస్ హై లెవెల్ కమిటీ ఆన్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్? సెబీ నియమించిన మునుపటి హై లెవెల్ కమిటీకి నాయకత్వం వహించిన వ్యక్తి ఎవరు? ఆప్షన్ ఏ అజయ్ త్యాగి, ఆప్షన్ బి ప్రత్యూష్ సిన్హా, ఆప్షన్ సి నందన్ నీలేకని, ఆప్షన్ డి రాజీవ్ కుమార్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ప్రత్యూష్ సిన్హా. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ గూగుల్స్ 7th generation TPU అనౌన్స్ ఇన్ 2025? 2025లో గూగుల్ ప్రకటించిన 7వ తరం TPU పేరు ఏమిటి? ఆప్షన్ ఏ కోరల్, ఆప్షన్ బి ఐరన్వుడ్, ఆప్షన్ సి రెడ్వుడ్, ఆప్షన్ డి జెమినీ కోర్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఐరన్వుడ్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ బ్యాంక్ హ్యాస్ అపాయింటెడ్ నీలం దంగునా టిమ్సినా యాజ్ యాక్టింగ్ గవర్నర్? నీలం దుంగానా టిమ్సినాను తాత్కాలిక గవర్నర్గా నియమించిన బ్యాంక్ ఏది? ఆప్షన్ ఏ నేపాల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్, ఆప్షన్ బి హిమాలయన్ బ్యాంక్, ఆప్షన్ సి నేపాల్ రాష్ట్ర బ్యాంక్, ఆప్షన్ డి ఎవెస్ట్ బ్యాంక్. ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి నేపాల్ రాష్ట్ర బ్యాంక్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కంట్రీ హ్యాస్ సైన్డ్ $20 billion బెయిల్అవుట్ అగ్రిమెంట్ విత్ ద IMF? ఏ దేశం IMFతో $20 billion రక్షణ ఒప్పందాన్ని కుదుర్చుకుంది? ఆప్షన్ ఏ బ్రెజిల్, ఆప్షన్ బి అర్జెంటీనా, ఆప్షన్ సి వెనిజులా, ఆప్షన్ డి టర్కీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అర్జెంటీనా. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఫార్మర్ కెప్టెన్ ఆఫ్ ద ఇండియన్ క్రికెట్ టీమ్ హ్యాస్ బీన్ రీఅపాయింటెడ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ ది ICC's మెన్స్ క్రికెట్ కమిటీ? Which former captain of the Indian cricket team has been reappointed as the chairman of the ICC's men's cricket committee? Answer is Saurav Ganguly. Next question, recently which state has launched the AI Rising Grand Challenge? రీసెంట్గా ఏ స్టేట్ అనేది AI Rising Grand Challenge స్టార్ట్ చేసిందంటే ఆన్సర్ ఇస్ తెలంగాణ. డైరెక్ట్ పక్కనే ఇచ్చేస్తాను ఆన్సర్ చూసుకోండి. ఇకపోతే ఇది వచ్చేప్పటికి తెలంగాణ ఈ మధ్య చేసినటువంటి SC కేటగరైజేషన్ గురించి. ఇదంతా ఇంగ్లీష్లో ఉంది. ఆన్ April 14, 2024 తెలంగాణ బికేమ్ ద ఫస్ట్ స్టేట్ ఆఫ్ ఇండియా టు ఇంప్లిమెంట్ ద షెడ్యూల్డ్ కాస్ట్ సబ్ కేటగరైజేషన్. ఇదంతా ఇంగ్లీష్లో పెట్టాను ఇక్కడ, లెజిస్లేటివ్ ఫ్రేమ్వర్క్తో సహా. ఇంగ్లీష్ కావాలనుకున్న వాళ్ళు ఇంగ్లీష్ కంటెంట్ వర్క్ చూసుకోవచ్చు. నేను వచ్చేసి దీని తర్వాత ఇంగ్లీష్ తర్వాత ఇక్కడ తెలుగులో పెట్టడం జరిగింది. ఇక్కడ నిమిషం
కేటగిరీస్ ఆఫ్ సబ్ కేటగరైజేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఎస్సీ కమ్యూనిటీస్ ఎన్ని గ్రూప్స్గా, ఎస్సీ కమ్యూనిటీస్ 3 గ్రూప్స్గా డివైడ్ చేశారు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3. ఓకేనా. తర్వాత హిస్టారికల్ కాంటెక్స్ట్, కాంప్లికేషన్స్, ఏమేమి కాంప్లికేషన్స్ ఎదురు కావచ్చు ఇది కేటగరైజేషన్ చేసిన తర్వాత అది కూడా ఇవ్వడం జరిగింది. అది కూడా ఒకసారి చూసుకొని తర్వాత పొలిటికల్ కన్సిడరేషన్స్, పొలిటికల్ పరంగా పాలిటిక్స్ పరంగా ఏమేమి కన్సిడరేషన్స్ అయితే జరుగుతాయి అది కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఇదంతా ఇంగ్లీష్లో ఇచ్చాను. ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ ఎట్లా ఉంటాయి ఇది. ఇకపోతే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం 2025 ఏప్రిల్ 14 భారతదేశంలో మొదటి రాష్ట్రంగా షెడ్యూల్ కాస్ట్ ఉపవర్గీకరణ అమలు చేసింది. ఈ చారిత్రక నిర్ణయం తెలంగాణ షెడ్యూల్ కాస్ట్ రెగ్యులేషన్ ఆఫ్ రిజర్వేషన్స్ చట్టం 2025 ఆమోదించడంతో సాధ్యమైంది. ఈ చట్టం ద్వారా రాష్ట్రంలోని 59 ఎస్సీ ఉపజాతులను 3 వర్గాలుగా విభజించి విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ సమర్థవంతంగా అమలు చేయడం లక్ష్యంగా ఉంది. ఉపవర్గీకరణ వర్గాలు ఎన్ని వర్గాలు అంటే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3. గ్రూప్ 1లో వచ్చేటికి 15 అత్యంత వెనుకబడిన ఎస్సీ ఉపజాతులు 1% రిజర్వేషన్ ఇచ్చారు. గ్రూప్ 2లో వచ్చేటికి 18 మోస్తరు వెనుకబడిన ఎస్సీ ఉపజాతులకు 9% రిజర్వేషన్. ఉపజాతులు అంటే ఇక్కడ ఉపకులాలు. గ్రూప్ 3 26 తక్కువ వెనుకబడిన ఎస్సీ ఉపకులాలకు 5% రిజర్వేషన్. ఈ వర్గీకరణ సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఎస్సీ రిజర్వేషన్ సమానంగా పంపిణీ చేయడానికి రూపొందించబడింది. చట్టం అమలు. ఈ చట్టం 2025 ఏప్రిల్ 8 గవర్నర్ ఆమోదం పొందింది మరియు 14 గెజిట్ నోటిఫికేషన్ ద్వారా అధికారికంగా అమల్లోకి వచ్చింది. ఈ తేదీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రకటించబడింది. ఇది సామాజిక న్యాయం దిశగా కీలకమైన అడుగు. ఇకపోతే చట్టపరమైన నేపథ్యానికి వస్తే 2024 ఆగస్టులో సుప్రీంకోర్టు ఎస్సీ మరియు ఎస్టీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణ చట్టబద్ధంగా ప్రకటించింది. తదనంతరం తెలంగాణ ప్రభుత్వం జస్టిస్ షమీమ్ అఖ్తర్ నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం జస్టిస్ షమీమ్ అఖ్తర్ నేతృత్వంలో ఒక కమిషన్ ఏర్పాటు చేసింది. 59 ఎస్సీ ఉపకులాలపై సమగ్ర అధ్యయనం నిర్వహించింది. ఈ కమిషన్ సిఫారసుల మేరకు వర్గీకరణ అమలు చేయడానికి చట్టం రూపొందించింది. ఇకపోతే రాజకీయపరమైన దృష్టికోణంతో చూస్తే ఈ నిర్ణయం కాంగ్రెస్ పార్టీకి ఓబీసీ మరియు ఎస్సీ ఓటర్ల మద్దతును పెంచేందుకు స్థానిక ఎన్నికలకు ముందు ఒక రాజకీయ ప్రయోజనాన్ని కలిగిస్తుంది. ప్రస్తుత ప్రభుత్వం ఓబీసీ రిజర్వేషన్లను 42%కి పెంచిన నేపథ్యంలో మొత్తం రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు విధించిన 50% పరిమితిని సవాల్ చేస్తూ ఇది రాజకీయ చర్చలకు దారితీస్తుంది. ఇకపోతే భవిష్యత్ దిశ ఎట్లా ఉండబోతుంది. రాష్ట్ర ప్రభుత్వం 2026 జనగణన తర్వాత ఎస్సీ జనాభా ఆధారంగా రిజర్వేషన్ సమీక్షించి అవసరమైతే పెంచే అవకాశం కూడా ఉందని ప్రకటించింది. ఈ చర్య సామాజిక న్యాయాన్ని సాధించడానికి మరియు ఎస్సీ సమాజానికి మరింత శక్తిని అందించడానికి దోహదపడుతుంది. ఈ చట్టం అమల్లోకి రావడం ద్వారా తెలంగాణ రాష్ట్ర సామాజిక న్యాయాన్ని సాధించడంలో ముందడుగు వేసింది. ఇకపోతే నెక్స్ట్ క్వశ్చన్స్. వేర్ వాజ్ ద థర్డ్ బిమ్స్టెక్ అగ్రికల్చరల్ కాన్ఫరెన్స్ హెల్డ్ ఇన్ ఏప్రిల్ 2025? ఆప్షన్ ఏ ఇండియా, ఆప్షన్ బి మయన్మార్, ఆప్షన్ సి నేపాల్, ఆప్షన్ డి బంగ్లాదేశ్. ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి నేపాల్. నెక్స్ట్, వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ ద మెడల్ టాలీ అట్ ద ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ ISSF వరల్డ్ కప్ 2025? ఆప్షన్ ఏ ఫస్ట్, ఆప్షన్ బి సెకండ్, ఆప్షన్ సి థర్డ్, ఆప్షన్ డి ఫోర్త్. ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి సెకండ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి సెకండ్. ISSFలో ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ వరల్డ్ కప్ 2025లో ఇండియాకు వచ్చినటువంటి ర్యాంక్ వచ్చేసి సెకండ్. నెక్స్ట్, వెన్ డిడ్ తెలంగాణ ఇంప్లిమెంట్ ద షెడ్యూల్డ్ కాస్ట్ ఎస్సీ సబ్ కేటగరైజేషన్? ఎప్పుడు చేశారు అంటే ఆప్షన్ ఏ ఏప్రిల్ 8, 2025, ఆప్షన్ బి ఏప్రిల్ 14, 2025, ఆప్షన్ సి ఆగస్ట్ 15, 2024, ఆప్షన్ డి జనవరి 26, 2025. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఏప్రిల్ 14, 2025. తెలంగాణ ఎప్పుడు షెడ్యూల్ కాస్ట్ ఉపవర్గీకరణ అమలు చేసింది? సేమ్ క్వశ్చన్ తెలుగులో ఇవ్వడం జరిగింది. సమాధానం ఏప్రిల్ 14. నెక్స్ట్, విచ్ యాక్ట్ ఫార్మలైజర్ ద ఎస్సీ సబ్ కేటగరైజేషన్ ఇన్ తెలంగాణ? ఇంగ్లీష్లో తెలుగులో వచ్చేటప్పటికి తెలంగాణలో ఎస్సీ ఉపవర్గీకరణను ఏ చట్టం అధికారికంగా చేసింది? ఆప్షన్ ఏ తెలంగాణ ఎస్సీ ఉపవర్గీకరణ చట్టం 2025, ఆప్షన్ బి తెలంగాణ షెడ్యూల్డ్ కాస్ట్ అంటే రేషనలైజేషన్ ఆఫ్ రిజర్వేషన్స్ లేదా రెగ్యులేషన్ ఆఫ్ రిజర్వేషన్స్ చట్టం 2025, తెలంగాణ ఎస్సీ సాధికారిక చట్టం 2025, తెలంగాణ సామాజిక న్యాయ చట్టం 2025. అంటే ఇది ఇక్కడ రెగ్యులరైజేషన్ ఇది తప్పు. ఇక్కడ
వచ్చేటప్పటికి రెగ్యులరైజేషన్. ఇది ఇక్కడ ఓకే. తెలంగాణ షెడ్యూల్ కాస్ట్ అంటే ఇది రేషనలైజేషన్ ఆఫ్ రిజర్వేషన్స్. కరెక్టే అండి, ఇది రేషనలైజేషన్ ఆఫ్ రిజర్వేషన్స్ చెప్పాం. నెక్స్ట్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద రిజర్వేషన్ పర్సంటేజ్ ఫర్ గ్రూప్ 1 ఎస్సీ సబ్ కాస్ట్ ఇన్ తెలంగాణ న్యూ క్లాసిఫికేషన్? తెలుగులో చెప్పి తెలంగాణలో కొత్త వర్గీకరణలో గ్రూప్ 1 ఎస్సీ ఉపజాతుల రిజర్వేషన్ శాతం ఎంత? ఏ 5%, బి 9%, సి 1%, డి 15%. ఆన్సర్ వచ్చేటప్పుడు సి 1%. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ గ్రూప్ ఇన్ తెలంగాణ ఎస్సీ సబ్ కేటగరైజేషన్? తెలంగాణలో ఎస్సీ ఉపవర్గీకరణలో కింది వాటిలో ఏది వర్గం కాదు? గ్రూప్ 1 అత్యంత వెనుకబడిన, ఆప్షన్ బి గ్రూప్ 2 తక్కువ వెనుకబడిన, ఆప్షన్ సి గ్రూప్ 3 తులనాత్మకంగా మెరుగైన, ఆప్షన్ డి గ్రూప్ 4 మైనారిటీల కోసం రిజర్వ్. సమాధానం వచ్చేది ఆప్షన్ డి గ్రూప్ 4 మైనారిటీల కోసం రిజర్వ్. నెక్స్ట్, హూ వాజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ వెన్ ద ఎస్సీ సబ్ కేటగరైజేషన్ వాజ్ ఇంప్లిమెంటెడ్? ఎస్సీ ఉపవర్గీకరణ అమలు చేసినప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎవరు ఉన్నారు? ఏ కె చంద్రశేఖరరావు, బి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, సి రేవంత్ రెడ్డి, డి ఎన్ చంద్రబాబు నాయుడు. ఆన్సర్ ఈస్ ఏ రేవంత్ రెడ్డి. నెక్స్ట్, ఆన్ విచ్ డేట్ వాజ్ ద తెలంగాణ షెడ్యూల్డ్ క్యాస్ట్ రేషనలైజేషన్ ఆఫ్ రిజర్వేషన్స్ యాక్ట్ 2025 పబ్లిష్డ్ ఫర్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ కోసం ఇప్పుడు ఇవ్వడం జరిగింది అంటే తెలంగాణ షెడ్యూల్డ్ కాస్ట్ రేషనలైజేషన్ ఆఫ్ రిజర్వేషన్స్ చట్టం 2025 ప్రజా సమాచారానికి ఎప్పుడు ప్రచురించబడింది? ఆప్షన్ ఏ ఏప్రిల్ 8, 2025, ఆప్షన్ బి ఏప్రిల్ 14, 2025, ఆప్షన్ సి ఆగస్టు 15, 2024. ఆన్సర్ వచ్చేటప్పుడు ఆప్షన్ బి ఏప్రిల్ 14, 2025. నెక్స్ట్, విచ్ ఇండియన్ లీడర్స్ బర్త్ యానివర్సరీ కోయిన్సైడెడ్ విత్ ద పబ్లికేషన్ ఆఫ్ ది ఎస్సీ సబ్ కేటగరైజేషన్ యాక్ట్ ఇన్ తెలంగాణ? తెలంగాణలో ఎస్సీ ఉపవర్గీకరణ చట్టం ప్రచురించబడిన తేదీ ఏ భారతీయ నాయకుడు పుట్టినరోజుతో ముడిపడింది? ఆప్షన్ ఏ జవహర్లాల్ నెహ్రూ, ఆప్షన్ బి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఆప్షన్ సి మహాత్మా గాంధీ, ఆప్షన్ డి సర్దార్ వల్లభాయ్ పటేల్. ఆన్సర్ ఆప్షన్ బి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. Thank you for watching this channel. Please subscribe.